హరి ఓం. ప్రియ పుత్రీ పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణని మీతో పంచుకోవాలని ఈ వీడియో మీకు సమర్పిస్తున్నానండి. కొనసాగిస్తున్నాను, చూసే చదువుతున్నాను. నారాయిస్టులు విమర్శించుకోవచ్చు. క్షమాతీర్థం తపస్తీర్థం తీర్థమింద్రియ నిగ్రహ సర్వభూత దయాతీర్థం ధ్యానతీర్థమనుత్తమం. నీతి శాస్త్రం ఎంత స్పష్టమైన వివరణ ఇస్తుందంటే, నిజానికి వివిధ మన వాంగ్మయంలో, సంస్కృత వాంగ్మయంలో, ఉపనిషత్తుల్లోనూ, ప్రకరణ గ్రంథాల్లోనూ, రామాయణ మహాభారత గాథల్లోనూ, పురాణాల్లోనూ ఉటంకించబడినటువంటి విలువైన శ్లోకాల్ని, నీతి బోధించే శ్లోకాల్ని సంగ్రహించి నీతి శాస్త్రంగా దాన్ని చదివి దాన్ని అధ్యయనం చేసిన వాళ్ళని నీతి కోవిదులుగా ఒకప్పుడు సమాజం గుర్తించేది, గౌరవించేది, వారి నుండి సలహాలు, మార్గదర్శకత్వము పొందేది. ఇప్పుడు మన సుఖబ్రహ్మాశ్రమ స్వాముల వారు, విద్యా ప్రకాశానంద స్వాముల వారు గీతా మకరందం మనకు అనుగ్రహించిన వారు. ఆయన రామాయణ రత్నాకరము, భారత రత్నాకరము, భాగవత రత్నాకరము, అందులో ఇలాగే మంచి మంచి శ్లోకాలు మనకి తాత్పర్యాన్ని, విశ్లేషణని, కొన్ని ఉదాహరణలు కూడా అనుగ్రహిస్తూ ఎంత చక్కని గ్రంథాలు మనకు అనుగ్రహించి ఉన్నారు. మనకే స్మగ్లర్ల సినిమాలు చూడడం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇలాంటి జీవితాన్ని మంచి మార్గంలోకి తిప్పే, మనస్సుని ఆహ్లాదపరిచే, ఆత్మని, ఆత్మ సాధనని దృఢపరిచే శాస్త్రాలు మనం చదవక వాటిని అన్నిటినీ నీతి శాస్త్రం అంటున్నామండి. ఆ నీతి శాస్త్రంలో ఇది ఒక గొప్ప మణి. మరొకసారి నేను శ్లోకాన్ని మీకు పఠించి వినిపిస్తున్నాను. క్షమాతీర్థం తపస్తీర్థం తీర్థమింద్రియ నిగ్రహ సర్వభూత దయాతీర్థం ధ్యానతీర్థమనుత్తమం. తీర్థం అంటే గంగకి వెళ్ళి ఆ రాగి చెంబులో తెచ్చుకొని అది మాత్రమే కాదు, గంగలో తాగింది మాత్రమే కాదు, ఏ నదికి పుష్కరాలు వస్తే ఆ కుంభమేళాలకి వెళ్ళి తోసుకొని తొక్కుకొని అక్కడ బురద తేలిన నీటిని కళ్ళకద్దుకొని తాగడం, అది మాత్రమే తీర్థం అనుకొని అందుకోసం ఉరుకులెత్తి ఆ తీర్థం తాగితే పుణ్యం వస్తుందనుకొని ధనం భవిష్యత్తులో సుఖం కోసము, భద్రత కోసం, లాగే పుణ్యం ఈ దేహం మరణించాక ఆ ఊర్ధ్వలోకాల్లో సౌఖ్యం కోసం అనుకుని ఉరుకులెత్తడమే. గోవుల మూత్రాన్ని తాగినంత మాత్రాన అది తీర్థము అయిపోదు, అది నీకు